హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఫ్లాక్స్ సీడ్స్ జాగరీతో లడ్డు చేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక పాన్ తీసుకున్నాను. ఆ పాన్లో 3/4 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనము బాగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇది మనకి హై ఫ్లేమ్లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించాలి. బాగా రోస్ట్ చేయాలి. ఇది ఇలా చిటపటలాడుతున్నప్పుడు మనకి రోస్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా చిటపటలాడించుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నేను 1 కప్పు పల్లీలు కూడా తీసుకుంటున్నాను. ఆ పల్లీలు కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. సన్నని మంటలో వేయించాలి, మాడకుండా. అలా వేయించుకున్న పల్లీలను కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ రెండింటిని మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఈలోపు నేను జాగరీని కరిగించుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసాను. ఆ వాటర్ వేసాక బెల్లంని కరిగించుకోవాలి. కరిగించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి చల్లారిన వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక బ్లెండర్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఆ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక ప్లేట్లోకి బాగా పౌడర్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. కొంచెం ఫైన్గా గ్రైండ్ అయితే సరిపోతుంది. తర్వాత అదే జార్లో వేయించుకున్న పల్లీలను వేసుకున్నాను. ఆ పల్లీలను కూడా బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులోకి నేను ఇందాక కరిగించుకున్న బెల్లంని ఫిల్టర్ చేసుకుంటున్నాను. డస్ట్ అంతా ఏం లేకుండా. ఇలా ఫిల్టర్ అయ్యాక దీన్ని మనం పాకం పట్టుకోవాలి. మనకి పాకం అనేది కొంచెం ముదురు పాకం ఉంటే మనకి లడ్డు అనేది తినడానికి బాగా స్టిక్కీగా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా కమ్మగా ఉంటుంది. ఇలా పాకం ఉండేటప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మనం ఇవి నెయ్యి వేసాక బాగా మిక్స్ చేసుకొని కదపాలి. సిమ్లో పెట్టాలి పాకము. ఇలా మనం 2 వేలతో తీసుకొని ఇలా చేసినప్పుడు మనకి తీగలాగా రావాలి. అలా తీగలాగా వచ్చినప్పుడు మనకి లడ్డు అనేది కొంచెం తినడానికి కమ్మగా టేస్టీగా స్టిక్కీగా ఉంటుంది. ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత తీగ పాకం వచ్చాక ఈ పౌడర్ని మొత్తం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు కూడా, లేదంటే మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది డైలీ కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది మనం ఎప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ రాగా తీసుకోకూడదు. ఎప్పుడు రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్నే తీసుకోవాలి. ఇది మనకి జాయింట్స్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల. డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. మనకి లేడీస్కి అనేది హార్మోన్స్ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పాలంటే ఇది సూపర్ ఫుడ్ అనుకోవచ్చు. చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా. ఇలా స్వీట్గా చేసుకోకపోయినా కూడా కానీ మనము అలాగే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా రోస్ట్ చేసుకొని ఇంకేదైనా జావలు అలా దేంతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇది బాగా మనం చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా వేడిగా ఉంటుంది. చల్లారి పెట్టుకున్నాక చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నప్పుడు మనకి ఉండ అనేది బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇలా ఒక్కొక్కటి రౌండ్గా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కమ్మగా తీయగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.